హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏం చెప్పుకుంటున్నామా, మ్యాథ్స్ 2Aలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. అందులో నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా. చూడండి, క్వశ్చన్ చూడంగానే భయపడద్దు ఇంత ఉందని చెప్పేసి, కానీ ఆన్సర్ సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఏ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆన్సర్. ఓకేనా, ఒక క్యాండిడేట్ ఆన్సర్ రాయాలి. మీరు రాస్తారు కదా క్వశ్చన్ పేపర్స్కి, అట్లానే ఆన్సర్ 6 out of 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ నుంచి 6 రాయాలి. మనకేముండిద్ది 7 క్వశ్చన్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాయమని ఉండిద్ది, కానీ ఇక్కడ అలా కాదు. 10 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ రాయమన్నారు ఫస్ట్. ఓకేనా, 6 అటెంప్ట్ చేయాలంట మనం. అయితే ఎట్లా చూడండి, వచ్చి డివైడ్ ఇంటూ 2 గ్రూప్స్. 2 గ్రూప్స్గా చేశారు. మనకేంటి 3 సెక్షన్స్ ఉంటాయి. అట్లానే ఇక్కడ 2 గ్రూప్స్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఈచ్ కంటైనింగ్ 5 క్వశ్చన్స్. ప్రతి సెక్షన్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. 10 క్వశ్చన్స్ ఇచ్చారు, 6 రాయాలి. 2 సెక్షన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 5 ఇంకో దాంట్లో 5 ఉన్నాయి. ఈజ్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 4. అంటే 4 ఏ సెక్షన్లో అయినా 4 కంటే ఎక్కువ రాయకూడదు అనమాట. నాట్ అన్నాడు కదా, నాట్ మోర్ దాన్ 4 రాయొచ్చు, 4 కంటే ఎక్కువ రాయకూడదు. అంటే మనం ప్రతి సెక్షన్లో ఏం తీసుకోవాలి, 4 తీసుకోవాలి, అంత మించి తీసుకోవడానికి లేదు. ఓకేనా, ఫ్రమ్ ఎయిదర్ గ్రూప్, ఏ గ్రూప్లో అయినా సరే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ కెన్ బి చూజన్. 6 క్వశ్చన్స్ రాయాలి. మన కండిషన్ ఏంటి, 6 క్వశ్చన్స్ రాయాలి. 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ గ్రూప్లో ఎన్ని ఇచ్చాడు, ఒక సెక్షన్లో 5, ఇంకో సెక్షన్లో 5 ఇచ్చారు. మోర్ దాన్ 4 కంటే ఎక్కువ రాయకూడదు అనమాట. ఇచ్చింది ఒకసారి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని మనకి ఇచ్చింది, 10. క్యాండిడేట్ యాస్ టు ఆన్సర్, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, 6. ఓకేనా, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ కెన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. నేనేం రాయలేదు ఇక్కడ ఆన్సర్లో, క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడో రాశాను, ఎన్ని ఆన్సర్ చేయాలో రాశాను. నెక్స్ట్ గ్రూప్ ఏలో 5 ఉన్నాయి, గ్రూప్ బిలో 5 ఉన్నాయి. మనం ఏంటి మోర్ దాన్ 4 కంటే ఎక్కువ చేయకూడదు అనమాట. అంటే 4 రాసుకోవచ్చుగా, 4 రాయొచ్చు. మన టోటల్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 6 క్వశ్చన్స్. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇంకా 6కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, 2. నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 3, 6 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1 తగ్గించండి, 2. ఇంకెంత యాడ్, 4. నెక్స్ట్ ఇక్కడ 1 రాస్తే ఇక్కడ ఏం రాయాలి, 5. అంటే 4 కంటే ఎక్కువ అటెంప్ట్ చేయకూడదు అని చెప్పాడు కదా, 4 కదా. అంటే మనకి ఇంకా ఛాన్సెస్ లేవు. ఓకేనా, చూడండి సింపుల్గా అయిపోయింది క్వశ్చన్. అప్పుడే ఏం రాయొచ్చు, 5C4. 5లో నుంచి 4ని సెలెక్ట్ చేస్తున్నా క్వశ్చన్స్. నెక్స్ట్ సెలెక్షన్ అంటే C కదా, నెక్స్ట్ ఇంటూ 5C2. 5లో నుంచి 2ని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ 5C3. 5లో నుంచి 3ని సెలెక్ట్ చేశాను, 5లో నుంచి 3ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ 5C2. నెక్స్ట్ అమ్మ 5C4. ఓకేనా, 5లో నుంచి 4ని సెలెక్ట్ చేసేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయొచ్చు, దీని నుంచి 5C4 కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ఎన్సీఆర్ని NCN-Rగా రాసుకోవచ్చుగా. సింపుల్గా రావడానికి మనకి ఏం రాయొచ్చు, 5C, 5 - 4 అంటే 1. నెక్స్ట్ ఇది సింపుల్గానే ఉందిగా, రాసేసుకోండి. నెక్స్ట్ 5C3 అంటే 5లో 3 పోతే 5C2. నెక్స్ట్ ఇది కూడా ఏం రాసుకోవచ్చు, 5C2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 5C2. నెక్స్ట్ 5C4 అంటే 5లో నుంచి 4ని తీసేసేయండి, ఎంత వస్తుందమ్మా, 1. 5C1. ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఈక్వల్ టు, రాయండి 5C1 అంటే ఎంత, 5 ఇంటూ 5C2 అంటే
5 నుంచి ఒక టర్మ్ తగ్గుతూ రావాలి, 2 టర్మ్స్ రావాలి. అంటే ఎంత? 5 into 4, 2 into 1, 2 1s 2 2s అంటే ఎంత? 5c2 అంటే 5 2s 10, 10 ప్లస్ యాడింగ్ కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ 5c2 అంటే ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, 10 into 10 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 5c2 అంటే 10 కదా, 10 into 5 చూడండి ఎంత? 5 tens 50, 5 tens ఎంత? 50, 10 tens ఎంత? 100, 100 ప్లస్ ఓకేనా, 10 5s 50 అంటే టోటల్ ఎంత వచ్చిందమ్మా? 200 టైమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి సెలెక్షన్ ఎన్నిసార్లు సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇట్లా ప్యాటర్న్ 200 వేస్లో సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సమ్ము బాగా అర్థం చేసుకోండి. మొత్తం టోటల్ క్వశ్చన్స్ 10 ఇచ్చారు, 6 రాయాలి. ఈచ్ క్వశ్చన్ నుంచి ఎంత రాయాలి? 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఈచ్ సెక్షన్లో. అందులో 4 కంటే ఎక్కువ రాయకూడదు, అంటే 4 తీసుకోవాలి. మొత్తం టోటల్ చేస్తే ఎంత రావాలి? 6 రావాలి. అందుకని ఫస్ట్ 4ని సెలెక్ట్ చేసి తర్వాత 2ని సెలెక్ట్ చేశా. నెక్స్ట్ 3ని, నెక్స్ట్ 3ని, నెక్స్ట్ ఇక్కడ 2ని, నెక్స్ట్ ఇక్కడ 4ని సెలెక్ట్ చేసా. అంతకు మించి మనకి ఇంకా రావన్నమాట. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 5 తీసుకోవాలి. అంటే ఏమన్నాడు? నాట్ అని చెప్పేసి అన్నాడుగా, నాట్ పర్మిటెడ్ ఎట్ అటెంప్టెడ్ మోర్ దాన్ 4, మోర్ దాన్ 4 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇంతకంటే ఛాన్సెస్ రావు. ఓకేనా? ఇది మా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ పేపర్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. ఇందాక 2 గ్రూప్స్ అయితే ఇప్పుడు 3 సెక్షన్స్. ఏబిసి కంటైనింగ్ 3 4 5 క్వశ్చన్స్, 3 4 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్టబుల్లీ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నమాట. ఓకేనా? చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. అట్లీస్ట్ 1 అంటే 1 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సెక్షన్స్ అంతకంటే ఎక్కువ కూడా సెలెక్షన్ చేయొచ్చు. ఓకేనా? అయితే చూడండి మనం ఏం రాసుకున్నాం? టోటల్ క్వశ్చన్స్ ఎన్ని? 3 4 7 7 ఒక 5 12. క్యాండిడేట్ యాజ్ టు ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 6 క్వశ్చన్స్. అయితే సెక్షన్ ఏలో అయినా ఒక క్వశ్చన్ అయినా రాయొచ్చు, అట్లీస్ట్ 1 అయినా ఉండాలి, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు సెక్షన్స్. ఓకేనా? అలా సెలెక్ట్ చేద్దాం. చూడండి సెక్షన్ 3లో 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఓకేనా? ఈ సమ్ అయితే లాస్ట్ ఇయర్ 2023లో వచ్చింది. ఓకేనా? లేదు 24లో వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్లో మీకు వచ్చింది అనమాట సమ్ము. చూడండి కేర్ఫుల్గా అయినండి. ఈసారి రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ సెలెక్షన్ 1 తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా 1 తీసుకోవచ్చుగా. అట్లీస్ట్ 1 అన్నాడు. ఏ సెక్షన్ నుంచి అయినా 1 కంటే తక్కువ చేయకూడదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని తీసుకోవచ్చు? 4కి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుంటున్నాను. ఈసారి ఇంకేమొస్తాయి? ఇక్కడ 1 తీసుకుంటే 4 కదా, సేమ్ రిపిటేషన్ వస్తాయి కదా. అట్లా కాకుండా 2 తీసుకోండి. 1 2 ఉంది కాబట్టి 6కి ఇంకెంత ఛాన్స్ ఉంది? 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 3 తీసుకోండి. 3 తీసుకుంటే 1 3 ఇంకెంత ఛాన్స్ ఉంది? 4 కాబట్టి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఏం తీసుకోవచ్చు? 1 తీసుకొని ఇక్కడ 4 ఉందిగా, 4 దాకా తీసుకోవచ్చు. 4 తీసుకుంటే 1 4 ఎంత? 5 అంటే ఇంకా 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 1తో అయిపోయింది. ఇంకా పాసిబుల్స్ ఇక్కడ 1 తీసుకుంటే ఇంకేం తీసుకుంటాం? ఇక్కడ 4. నెక్స్ట్ ఇక్కడ 5 తీసుకోవాలా లేదు మనకి, కాబట్టి ఇంకా 2తో చూడండి. 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 తీసుకోవచ్చుగా. అంటే ఏంటి? 2 1. నెక్స్ట్ ఎంత ఛాన్స్ ఉంది? 3 ఛాన్స్. ఓకేనా? 2 1 3. నెక్స్ట్ 2 2 2. ఓకేనా? అన్నిట్లో 2. నెక్స్ట్ 2తో 3 తీసుకోవచ్చుగా. 2 3 తీసుకున్నాం కాబట్టి ఇంకెంత ఛాన్స్ ఉంది? 1 ఛాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి 2తో ఇంకేమైనా పాసిబుల్స్ ఉన్నాయా? ఇక్కడ 2 తీసుకుంటే 4 తీసుకోవాలి, ఇంకా అలా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకా 3తో చూడండి. 3 తీసుకున్నాం కాబట్టి ఇంకెక్కడ తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. 3 1 అంటే ఎంత? 4.
ఇంకా 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 తీసుకోండి. ఇక్కడ 2 తీసుకున్నాం, ఇంకో 1. ఇంకేమన్నా తీసుకోవచ్చా? 3 తీసుకున్నాం ఇంకో, ఇంకా నెక్స్ట్ 3 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. లేదా 1 తీసుకుంటే ఇక్కడ 2 ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఇంతవరకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా బాక్స్ గీస్తున్నారనుకో ఈజీగా రాసుకుంటారు మీరు. కొంచెం ఎగ్జామ్ హాల్లో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకేనా, నీట్గా రాసుకోవచ్చు. సెలెక్షన్స్ అనేది ఒక్కటి మిస్టేక్ పోయినా మొత్తం మిస్టేక్ పోయింది. ఇప్పుడు కేర్ఫుల్గా చేసుకోండి ఓకేనా. ఇప్పుడు చూడండి 3లో 1 సెలెక్ట్ చేయాలి కదా. అంటే ఏం రాయొచ్చు? 3C1 ఇంటూ 4C1 ఇంటూ 5C4. నెక్స్ట్ సెలెక్షన్ 3C1 ఇంటూ 4C2 ఇంటూ 5C3. నెక్స్ట్ సెలెక్షన్ 3C1 ఇంటూ 4C3 ఇంటూ 5C2. నెక్స్ట్ చూడండి 3C1 ఇంటూ 4C4 ఇంటూ 5C1. కేర్ఫుల్గా చేసుకోవాలి ఓకేనా. 3C2 నెక్స్ట్ 4C1 నెక్స్ట్ 5C3. నెక్స్ట్ చూడండి ఇంకా 3C2 ఇంటూ 4C2 ఇంటూ 5C2. నెక్స్ట్ వచ్చేసరికి 3C2 ఇంటూ 3C3 ఇంటూ 3C1. నెక్స్ట్ వచ్చేసరికి 3C3 ఇంటూ 3C1 ఇంటూ 2C2. 3C3 ఇంటూ 2 మొత్తం 4 కదా ఇక్కడ సెలెక్షన్. 4C2 ఇంటూ 5C1. ఇదంతా 5 కదా మనకి. ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం 3 రావాలి. సెలెక్షన్ అంతా 3 కాబట్టి 3 3 3 3 ఉంది. నెక్స్ట్ అంతా 4 రావాలి. నెక్స్ట్ అంతా 5 రావాలి. ఓకే నెక్స్ట్ చూడండి అంతా ఇక్కడ 1. నెక్స్ట్ 2 2 2. నెక్స్ట్ 3 3. ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 1 2 3 1 2. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే కేర్ఫుల్. నెక్స్ట్ చూడండి మా దీన్ని ఏం రాసుకోవచ్చు? 3C1 అంటే 3. 3C1 అంటే 3 ఇంటూ 4C1 అంటే 4. 5C4 అంటే ఏం రాయొచ్చు? 5 మైనస్ 4 అంటే 5C1 రాయొచ్చుగా, అందుకని 5 రాసేస్తున్నా. నెక్స్ట్ 3C1 అంటే 3. నెక్స్ట్ 4C2 అంటే 4 ఇంకొక వాల్యూ తగ్గించాలిగా 3. 2 ఇంటూ 1 అంటే 2 1s 2 2s 2 3s ఎంత 6 ఇంటూ 5C3 అంటే ఏం రాసుకోవచ్చు? 5లో 3 పోతే 5C2గా రాసుకోవచ్చుగా, అంటే 5 ఇంటూ 4 2 ఇంటూ 1 అంటే 2 1s 2 2s 5 2s ఎంత 10. ఓకే క్లియర్. నెక్స్ట్ 3C1 అంటే 3. 4C3 అంటే 4C3 నేను రాసుకోవచ్చు. NCM మైనస్ ఆర్గా రాసుకోవచ్చు. 4 మైనస్ 3గా రాసుకుంటే 4. నెక్స్ట్ 5C2 అంటే ఆల్రెడీ మనం చేసాము ఇక్కడే కదా 10. నెక్స్ట్ 3C1 అంటే 3. నెక్స్ట్ ఏం చేయొచ్చు? 4C4 అంటే 4 మైనస్ 4 అంటే 4C0 అంటే 1. నెక్స్ట్ 5C1 అంటే 5 రాయొచ్చు. C2 అంటే రాసుకోవచ్చు 3 మైనస్ 2 రాసుకోవచ్చు అంటే 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 4C1 అంటే 4. నెక్స్ట్ 5C3 నేను రాసుకోవచ్చు 5C2గా రాసుకోవచ్చుగా. 5C2 వాల్యూ మనకు తెలుసుగా 10.
నెక్స్ట్ 3C2 అంటే ఏం రాసుకోవచ్చు మా 3. నెక్స్ట్ 4C2 ఆల్రెడీ రాసాం. 4C2 అంటే ఎంత 6 రాసాం 6. 5C2 అంటే 10. నెక్స్ట్ వచ్చేసరికి 3C2 అంటే 3. 4C3 అంటే ఏం రాయొచ్చు 4 మైనస్ 1 రాయొచ్చు అంటే 4. 5C1 అంటే 5. నెక్స్ట్ 3C3 అంటే 0 అయిపోయిందిగా 1. 4C1 4. 5C2 అంటే 10. నెక్స్ట్ 6C3 అంటే ఏమో రాయొచ్చు 6C3 మైనస్ 3 అంటే 1. నెక్స్ట్ 4C2 అంటే ఏం రాసాం ఆల్రెడీ 6. నెక్స్ట్ 5C1 5. ఇప్పుడు ఇంటూ చేసేసి రాసేసేయండి అమ్మ. ఓకేనా, ఇంటూ చేసేసి రాసేసేయండి. చూడండి 3 4 12. 12 5s 12 ఇంటూ 5. 5 2s 10. 5 1s 5 1 6 60. ఓకేనా, ఇక్కడే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఇటు నుంచి 10 6 ఎంత 60. 63s 180 రాయొచ్చుగా 180. ఓకేనా 180. నెక్స్ట్ చూడండి 4 10s ఎంత 40. 43s 120 అంతే కదా. 40 ఇంటూ 3 అంటే 120 ఈక్వల్ టు 3 1s 3. 3 5s 50. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి 4 ఇంటూ 10 అంటే ఏం రాయొచ్చు 40. 43s అంటే 120. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 6 10s అంటే ఎంత రాయొచ్చు 60. 63 180 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 5s ఎంతమా 20. 23s అంటే 60 అంతే కదా 23s. ఓకే, నెక్స్ట్ 4 10s 40 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 6 5 30. టోటల్ ఏమొస్తుందో ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ చూడండి సేమ్గా ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 180 ఒకటి 180 ఒకటి. ఓకేనా 180 180. నెక్స్ట్ 120 చూడండి ఎన్ని ఉన్నాయో 1 2. ఈ 2 కలిపితే కూడా ఎన్ని వస్తాయి 3 120s. ఓకేనా, నెక్స్ట్ ఏముంది ఇటు సైడ్ రాసుకొని పట్టదు కదా 15. నెక్స్ట్ వచ్చేసరికి 40 30 70. ఓకేనా, ఇప్పుడు ఇవి యాడ్ చేయండి. ఫస్ట్ 0 మొత్తం ఎంత 22. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఇక్కడ ఎంత అవుతుంది మళ్ళా 85 5 10 805. టోటల్ మనకి చూడండి ద నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 805 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా 805 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అన్నమాట. ఇవి సెలెక్షన్స్ ఒక్కటే. ఓకేనా, అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి ఒక సెక్షన్ నుంచి ఒకటి కంపల్సరీ ఉండాలని అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చాడు మనకి 2024లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.